అండి, వెల్కమ్ టు బొబ్లీ వ్లాగ్స్. ఇవాళ బెండకాయ ఫ్రై చూద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు: బెండకాయ కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి ఒక 5-6, కరివేపాకు, ఆయిల్, పల్లీలు, కొబ్బరి పొడి, సాల్ట్, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. పక్కన డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో కొద్దిగా బెండకాయ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ చూసుకుంటూ వేసుకోవాలి, కొద్దిగా వేడి చేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ చేస్తే మాడిపోతాయి, కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను ఒక 1/2 kg తీసుకున్నానండి. ఒక ఇంట్లో 4 ఉంటే 1 kg పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ తీసేసేయాలి. కొద్దిగా 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. ఇది బెండకాయ ఫ్రై స్టీల్ కడాయిలో కానీ ఐరన్ కడాయిలో చేసుకుంటే మెత్తపడకుండా ఉంటుంది. ఫ్రై ప్యాన్లో వేసుకుంటే మెత్తపడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు పోపు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర స్టవ్ తగ్గించుకొని మాడిపోకుండా. అది శనగపప్పు 1/2 కప్ వేసుకోవాలి. శనగపప్పు, కొన్ని పల్లీలు, మీ ఆప్షన్ అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఇట్లా పగిలిపోయినట్టయినా చూడండి, ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్. నేను 1/2 kgకి చూపిస్తున్నానండి, 1/2 kg చూపిస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మిర్చి, కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఇష్టం ఉంటే వెల్లిపాయలు కూడా వేసుకోవద్దండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా స్టవ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. తర్వాత మిరప్పొడి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 1.5 ఉప్పు వేసుకోవాలి.
కొద్దిగా సాల్ట్ చూసుకొని వేస్తాం. తర్వాత 2-3 కొబ్బరి టీ స్పూన్స్ వేస్తాం. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.